నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నకు చాలా సంతోషం ఉంది. ఇవాళ గోల్డ్ సమ్ డేస్ పెరిగింది 13,220 24 క్యారెట్ గోల్డ్ ఏమో 14,422 రూ. 76 పెరిగింది. రెండేమో రూ. 240కెళ్ళింది. 2020 2,20,000 రోజున ఫ్యూచర్స్ మార్కెట్‌లో బెండిజిప్‌కెళ్ళారు మీరు బాధపడని పరిస్థితి వస్తుంది. గోల్డ్ ఏమో $4,046 మనీ. రూపాయికి, డాలర్‌కి వ్యత్యాసం చూడాలి. రూపాయి పడుతూనే ఉంది. 96.35, 96.40లో ఉంది. మనం $100 బిలియన్ మీద సాకెట్స్ ఉంచు. దానివల్ల వీక్‌గా ఉన్నాం. ఒక రోజున ఏదైనా మార్కెట్‌లో జరిగిందంటే అమెరికాలోని మళ్ళీ రూపాయి మ్యాగీసాన్ అనడానికి అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏమో $80 దగ్గర ఉంది. 90 నుంచి $2 తగ్గింది. ఇండియా క్రూడ్ అన్నది ఎందుకు కొంచెం ఎక్కువ. అసెట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది రిపేర్ డెఫిసిట్ అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ప్రాబ్లమ్ వస్తుంది. దీనివల్ల రూపాయి ప్రెషర్ మీద ఉంటుంది. దీనివల్ల దీనికి నిఫ్టీ 40 పాయింట్ దెబ్బ, 46 దెబ్బ. బ్యాంక్ నిఫ్టీ $40 దెబ్బ. మెకన్ 0.3 పెరిగింది. మైక్ ఎవడే బాటమ్ ఉంది 0.2, ఎఫ్ఎంసీజీ 0.2, ఆక 0.1, ఫార్మా -0.1. ఇవాళ వస్తుంది ఇది న్యూస్. ఇవాళ మైక్ గుడ్ న్యూస్. మనపురం 5% మీదకి ఢిల్లీలో పెరిగింది. పడిపోతుందని చాలా మంది అనుకున్నారు. మనం కూడా ఫ్యూచర్‌లో చాలా బాగా చేస్తుంది. ఎందుకంటే 55% ఉన్న గోల్డ్ లోన్ 85 96% గోల్డ్ లోన్. ఇది కూడా 96% గోల్డ్ లోన్ 3 క్వార్టర్‌లో అయిపోతుంది. 3 క్వార్టర్‌లో గోల్డ్ లోన్ ఏమో 96 దగ్గరికి వెళ్ళిపోయిందంటే వాల్యుయేషన్ దీనికి కూడా వస్తుంది. దీనికి ఒక చిన్న అప్‌సైడ్ అనడానికి అవకాశం ఉంది. తమిళ్ 1% పెరిగింది. హిందుస్థాన్ బ్యాంక్ 2% పెరిగింది. టెక్ మహీంద్రా 0.06%. టాటా మోటార్ కమర్షియల్ 0.8%. ముతూట్ ఫైనాన్స్ ఏమో 3.27. తమిళనాడు మార్కెట్ 1.17. నియర్లీ 1.1%లోని కళ్యాణ్‌దూరు క్లోజ్ అయింది. గవర్నమెంట్ సాక్స్ ఏం చెప్తున్నారు? హోమోస్ మీలాగా ఉంచి ఆఫ్ చేసి ఉంచారంటే గవర్నమెంట్ $120 వరకు వెళ్తుంది. కానీ ఇప్పుడు $120 వెళ్తుంది. Q4 2026 దాంతో వరకు వెళ్ళదు. కానీ ఇప్పటికి $80 క్లియర్‌గా ఉంటుంది. అది జూలై ఆగస్ట్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు $80 ఉంటుంది. $85 ఉంటుంది అంటారు. అది మా ఊర్లో చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. ఓకేనా, మా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదని నేను అనుకుంటున్నాను. అది కూడా రైట్. అమెరికా యుద్ధం స్టార్ట్ చేసేసారు. యుద్ధం స్టార్ట్ చేసింది ఎలా పంపించారని తెలియదు. ఇరాన్ కూడా సరెండర్ అవ్వడమేమో. ఇరాన్ రెజ్యూమ్ చేంజ్ వచ్చినాడు. అది తిరిగాను. అమెరికా ఫీల్డ్‌లో ఆనందించడానికి కూడా రెడీ లేదు. దీనివల్ల ఇప్పుడు ఇలాగే ఉంటుంది. ఏంటి జరగసేసం 5% పెరిగింది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ఒకే పార్ట్నర్ సైన్ చేశారు. ఇదంతా హవాబాజీ. ఏఐకి ఎంత లాభం, ఎంత ఆశిస్తున్నారు కావాలని మనకు తెలియదు. ఇప్పటి వరకు చూసానికి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర చాలా ప్లేస్ ఉంది. రెంట్ తీసుకోవాలని మెగా చెప్తున్నారు. ఇది ఒక టెంపరరీ ఐడియా. మైక్రోసాఫ్ట్ ఉంది సిపియు, నెట్వర్కింగ్, సాఫ్ట్‌వేర్, నెక్స్ట్ జనరేషన్ ఏఐ, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ అంతటిది ఏంటి తీసుకుంటా అని చెప్తున్నారు. యూఎస్ ఏం చెప్తున్నారు? కెనడా మేము చెప్పింది మాట్లాడినా వినలేదు. 50% టారిఫ్ వేస్తా అని చెప్తున్నారు. హాంగ్ కూడా సైలెంట్‌గా ఉంటారు. మనం కూడా టారిఫ్ వేస్తారు. కెనడా నుంచి క్రూడ్ ఆయిల్ ఏమో పైప్ ద్వారా అమెరికాకి వస్తుంది. అది కూడా ఫ్రాంగంకు వెళ్తుంది. మనకది టైం సరిపోలేదు. దీనివల్ల ఆగస్ట్ 19 నుంచి స్టార్ట్ అవుతుందని అంటున్నారు. కాస్ట్లీ. సౌత్ కొరియాకి కాప్సీ సౌత్ కొరియాతో ఎంత 34% పెరిగింది. 4% పెరిగిందని సంతోషం అవ్వకండి. ఇది మా 4% పెరిగింది. ఇక్కడ కూడా చూసారు 30% ఆన్ టైమ్ పీక్‌గా ఉంది. దీనివల్ల ఛాన్స్ అన్ని ఎస్కే హాని ముందు వెళ్ళకండి. 1.5 ఇయర్ ముందు కొన్నారంటే ఇది మంచి విషయం. ఇప్పుడేమో డిమాండ్ భయంకరంగా పెరుగుతుంది ఇండియాలోను. ప్రజెంట్ డబ్బులు లేదు. 20,00,000 కోట్లు. ఓకే. ట్రాన్స్ యూనియన్ గోల్ ఇష్యూ అని చెప్తున్నారు. 20,00,000 కోట్లు. 20,00,000 కోట్లు మా గదర్ వాళ్ళ తంటం ఉన్నదండి అని కపాలని అమ్మేస్తారు. దాని తర్వాత 8 ఓకే. గోల్డ్ ప్రజలు అమ్ముతున్నారని చెప్తారు. కానీ ఇది వరకు డిఫాల్ట్ రేట్ చాలా తక్కువ ఉంది. అది మనకొక రిలీఫ్. గడ్డతని సంక్రీస్ సొల్యూషన్స్ ఏమో. ల్యాండ్ వైజాగ్ నుండి పూనార్‌లో ఎక్వైర్ చేశారు.
ఓపెన్ ఏఐటీ మిగతా ఫెసిలిటీ టీసీఎస్ 1, 2 లెటర్స్ ఆఫ్ ఇన్కమ్ సైన్ చేయడానికి ఉన్నారు. ఆ కొలాబరేషన్ మీతో మేము ఎవడం చేస్తారు ఇదేమో నువ్వు లేదా అని ఇలా లైన్స్ మధ్య ఇలా టైప్ ఆఫ్ అగ్రిమెంట్ ఉంటుంది. హైపర్ వానికి కెమాండ్ యూజ్ చేస్తారు. సో అవునండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసి బిఎఫ్సిపై హెల్త్ కేర్ పబ్లిక్ సెక్టర్ ఇలాంటివన్నీ ఇంటింటివన్నీ యూజ్ చేస్తారు. సో మిగతా దానిపై వీటి ఎక్స్పర్టీస్ లేదు. టీసీఎస్కి చాలా ఎక్స్పర్టీస్ ఉంది. మీకు తెలుసు యూపీఐ 4 పాయింట్ లైసెన్స్ ఇచ్చినప్పుడు ఒక పాయింట్ లైసెన్స్ ముందర కాకాకు వచ్చింది. అది లాస్ట్ ఫోర్ దొరుకుతుంది. 3 రిలయన్స్ కదండి అందువల్ల తగ్గడం కూడా అవ్వలేదు. నాకంతా పట్టి కట్స్ అదంతా పట్టేసి ఎవరు వాళ్ళు చేయడం అంది ప్రభాస్కి ఏమైంది ఆర్కెల్లో 15 కోట్లు ఇన్వెస్ట్ చేసి గ్రీన్ స్టీల్ గ్రీన్ కెపాసిటీ అండ్ ఆర్కంటే మీరు బోల్తా కొట్టడండి అంకర్ ఓల్డ్ డిస్ప్లే అంటే ఏమో జార్ఖండ్ జంషెడ్పూర్లోనే ఉంది. 2028లోని జార్ఖండ్లో 10,000 కోట్లు తీస్తారు. బేసిక్గా జంషెడ్పూర్లో 10,000 కోట్లు తీస్తారు. ఈ ఆర్టికల్ జంషెడ్పూర్ అని వేరు చెప్పలేను. బేసికలీ ఇది జంషెడ్పూరే. ఫటాసిలిం స్టేట్ మేకింగ్ కెపాసిటీ ఏమో ఇంకా నన్ను 27 మిలియన్ నుంచి 40 మిలియన్ కనుక తీసుకెళ్తారు. అలాగని తెలివి ఉన్నారు. టాటా వాటర్ సెండ్ చేస్తున్నా నెక్స్ట్ టైం బండిని క్వార్టర్కి 2026లోని కంటిన్యూస్ టు క్వార్టర్ను ఆస్ప్రైన్ ఫేర్ మనీ ఆఫ్రికాలో లాంచ్ చేస్తారు. ఆఫ్రికాలోనే ఇంకా దీంతో నేనేమో ఎక్స్పాండ్ చేస్తారు. ఇది ఫిఫ్త్ బండి టాటా దించారు. ఇండియన్ హోటల్స్ తాజ్ గ్రూప్ ఏమో Ambassador Iraq and Ambassador Mumbai the Rumili, and then to a place in the world partnership. Have a hotel group at Garu, Hildo Kalibi, free of life, boutique hotels, Sefna Lum to open this. Limdo this on the Tamil Nadu while there are more waters on my. And if the maximum waters among Chennai Suplon, the Gizid Loma, Pizza saying and a future Badan Tada Rashlam Manity. Government dispute la patient colleges sarama bapumar. So in influence to pokin nana and count my potency. We develop at the impact of Manaba. We develop at the impact of Ramadan tomorrow. Last year when I Europe call a day. Hatan to got Chala Manaka, Chala strong. Doesn't that tell you favorite Tamudu Cesar? Okay, and Tamudu that in the new important of Parang Nani. Chala important tipsy, Atreon now and Pamin sister. Mixed up upon you and Falanju mystery amo. Tata Talata. Conquer Tata Palafisera 15,100 crores తీసుకున్నాడు. ఆ కంపెనీ లోన్ కడుతుందని మాకు చాలా సందేహం. ఐబీసీసీ ఎఫ్ఎంసీసీ ఏమో 24,410 లోన్ 200 crores ఉన్నారు. నా డ్రా డౌన్ ద ఫుడ్ బిజినెస్ మాత్రం 20,000 కోట్లు. థింక్ అప్పుడు ఫుడ్ బిజినెస్లో ప్రీమియం చాక్లెట్ ప్రీమియమైజేషన్ ఎక్కువ చేశాడు. డిజిటల్ ఎక్స్పాన్షన్ సపోర్ట్ చేశాడు. బ్రికానీ ఏమో ఈ లోకల్ రీజనల్స్ గార్డెన్స్ కంటెంట్ చేసి లోకల్ ఫుడ్ బ్రాండ్స్ ఎకానమీ స్టార్ట్ చేయడానికి చాలా బ్రాంచెస్ చేయాలని చేస్తాను అనుకుంటున్నాను. ఈ బ్రాండ్ చాలా కాస్ట్లీ. ఎన్గేమ్ మ్యూచువల్ ఫండ్స్ చాలా ఎక్కువ ఎల్ఐసిని ఇవ్వడం వల్ల డ్యువాల్పోల్ ఎల్జీ హుండాయ్ ఇదంతా చేసాం అంత అనుమతి కట్టేసి ఫ్యాంకులు ఇస్తామంటే 20% ఇచ్చేసి జాలీగా ఉన్నాను. ఇది చూస్తున్న పోబోకోళ్ళకి చాలా ఇదంతా డబ్బులు తీసుకుని వెళ్తున్నారు. నన్ను ఎప్పుడు డబ్బులు తీసుకెళ్తా అని ఎక్కువ ఒక బ్యాండ్ రెడీ చేసేసాను. ఇంకేం బాటిలింగ్ కంపెనీకి ఒక ఐపీఓ చేసి లోపల తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాడు. 2027 అని ఐపీఓ వస్తుంది, ఎదురు చూడవచ్చు. ఓకే నెక్స్ట్ అవుతుంది సౌత్ ఇండియన్ బ్యాంక్ ఫాస్ట్ బ్రో అవుతుంది. పిఎస్ అది చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చిన మంచోను అని సూపర్ చేస్తారా. నేను చేసిన దానికి బెటర్ మాకు అలాగని ఇప్పుడు గ్రామం 50 మిలియన్ ఓన్లీ ఎఫ్సీ నా స్కీమ్లో చేసాం. నాకు 2-3% అదర్ ఇండస్ట్రీ గ్రో అవుతుంది. నేను నోనేమో లివరేజ్ చేయకుండా తీసుకున్నాం. నేను పెద్దగా మేము లివరేజ్ చేయకుండా తీసుకున్నాం. ప్రాబ్లం సెట్ కంపల్స్ తక్కువ కాట చేసి తినిపోతారు. థ్యాంక్ యూ నమస్కారం.